ప్రస్తుతం 6 గ్యారంటీలతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో సో ఆ గ్యారంటీలు అమలు కాలేదని చెప్పేసి బీజేపీ మహిళా మోర్చా ఈరోజు ధర్నాకు దిగింది. ఏదైతే కానరాని కాంగ్రెస్ గ్యారంటీలు కదం తొక్కిన మహిళలు అని చెప్పి నినాదంతో ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి మహిళా మోర్చా చాలామంది ఉన్నారు మనతో. చెప్పండి అమ్మా, మీరు ముఖ్యంగా ఏంటి, దేనికి మీరు ఈ ధర్నాకు దిగుతున్నారు? ఈ కారణాలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 హామీలు ఇచ్చారో మహిళల కోసం ఆ హామీ ఇప్పటివరకు నెరవేర్చలేకపోయాడు అనేసి ఈ ధర్నా చేయాల్సి వస్తుంది. మేము బీజేపీ మహిళా మోర్చా నుంచి మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఎందుకు కాంగ్రెస్ చెప్తుంది కదా 6 గ్యారంటీలు అన్నీ అమలు చేశాము, బస్సు ఫ్రీ ఇస్తున్నాము, సిలిండర్ ఇస్తున్నాము, అలాగే మహిళలకు స్కూటీలు కూడా ఇచ్చాము, మళ్ళీ ఆగస్టులో రుణమాఫీలు కూడా చేస్తామని చెప్తుంది కదా, మీరేమో చేయట్లేదని అంటున్నారు. ఇప్పటివరకు చేసింది ఆయన ఒకటి బస్సు ఫ్రీ. ఆ బస్సు ఫ్రీ ఇచ్చి కూడా లేడీస్ కొట్లాడుకునేలాగానే చేశాడు కానీ ఏం మంచి చేయలేడు. స్కూటీ ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు స్కూటీ కూడా ఇవ్వలేకపోయిండు. తను 18 years కాలేజెస్ కూడా స్టార్ట్ అయింది, మరి ఇంకెప్పుడు ఇస్తాడో, తను ఇవ్వాలనుకుంటున్నాడా లేదా? అసలు కేసీఆర్ గారి గురించి చాలా మాట్లాడారు కదా, ఆయన ఏం అభివృద్ధి చేయలేకపోయినాను, కానీ ఈయన కూడా అదే రూట్లో వెళ్తున్నాడు. ఈయన కూడా ఏం చేయలేడు, చేయకపోవచ్చు కూడా అనుకుంటున్నాం మేమైతే. ఆయన చేసే వరకు అయితే మేము వదిలేది లేదు. కానీ ఇక్కడ మాత్రం మనం ఏదైతే చూస్తే కేసీఆర్ని దింపి ఒక కొత్త ప్రభుత్వం రావాలి, కేసీఆర్ అన్యాయం చేశాడని చెప్పేసి తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండే అది ఆసక్తికరమైన విషయం. సో అది కాదనుకొని మనము కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం. సో ఆ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. బట్ బీజేపీ మాత్రం మీరు నెరవేరలేని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఏదైనా ప్రూఫ్ చేయమని చెప్పండి కదా, ఏదైనా చేసినా అంటున్నారు కదా, ఏదైనా ప్రూఫ్ చూపించమని చెప్పండి, మేము నమ్ముతాం. ఇప్పటి వరకు తను చేసింది ఏది లేదు. అంటే ఫస్ట్ మీకు ఇచ్చింది మహిళల కోసం బస్సు ఫ్రీ కదా, అదే బస్సు ఇచ్చి ఏం చేసిండు? బస్సు ఇచ్చి కూడా టైంకి బస్సెస్ నడవదు. ఒక 1-2 hours నడుస్తుంది, దాని తర్వాత అది డైరెక్ట్ డిపోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు వర్క్ చేయట్లేరు, ఏం లేదు. సో అలా ఉంది. బస్సెస్ కూడా ఇచ్చి కూడా మహిళలకు కొట్లాటలు పెట్టడమే అవుతుంది కానీ దాని గురించి ఏం బెనిఫిటే లేదు అసలు. లేడీస్కి ఏదైతే ఇస్తా అన్నాడో కళ్యాణ లక్ష్మికి 1 lakh ప్లస్ 1 తులం బంగారం ఇస్తున్నాడు, అది ఫస్ట్ ఇవ్వండి. స్కూటీ ఇస్తా అన్నాడు, స్టూడెంట్స్కి కాలేజెస్ కూడా స్టార్ట్ అయింది, ఇప్పటివరకు ఆ స్కూటీ లేదు, ఏది లేదు. అది 2500 మహాలక్ష్మి చొప్పున ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2500 ఇస్తున్నాడు, అది లేడు. 4000 పెన్షన్ అన్నాడు, ఏది ఇప్పటివరకు ఏది చేయలేదు. చేసింది ఒకటే బస్సు అంతే, దాని తప్ప ఇంకేం చేయలేడు. మీరు చెప్పండి. చెప్పట్లేదండి, వెధవలకి అదే వెధవరాళ్ళు ఉంటారు కదా, 2 months నుంచి అడుగుతుంటే బడ్జెట్ లేదంటున్నారు, డబ్బులు లేవంటున్నారు. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, మీరైనా చేయండి అని మమ్మల్ని అడుగుతున్నారు. ఏ పనులు చెయ్యట్లేదు వాళ్ళు. ఇంకోటి, ఒకప్పుడు బీఆర్ఎస్ అంటే రౌడీ రాజకీయం, ఇప్పుడు కాంగ్రెస్ అయ్యింది. కాంగ్రెస్ వచ్చిన కాంచి ఆడపిల్లలకు రక్షణ లేదు. కానీ ఇక్కడ లంక బిందెలు నేను వచ్చారని చాలా మంది చెప్తున్నారు. లేదు, అవన్నీ రాంగ్ అండి. చెప్పండి, మీరు చెప్పండి మేడం. మీరు ముఖ్యంగా మీరు ఈ ధర్నాకి ఎందుకు దిగుతున్నారంటే ఏం చెప్తారు? ఒకటండి, మెయిన్ థింగ్ అంటే యాజ్ అన్ అడ్వకేట్గా చెప్తున్నా ఏంటంటే, నేను డ్రగ్స్ ఫ్రీ అన్నాడు అంటే యాంటీ డ్రగ్స్ మీద ఇచ్చేస్తాను, ఎక్కడి నుంచి కూడా డ్రగ్స్ లేకుండా చేస్తాను అని చెప్పిండు. మెయిన్ మేము బాధపడేది ఏంటంటే, పిల్లలు యువత డ్రగ్స్ ఫ్రీ అంటే ఫ్రీగా డ్రగ్స్ పొందుతున్నారు అన్నంత లెవెల్కి తీసుకొని వెళ్ళిండు, ఆ టైప్లో తీసుకొని వెళ్ళిండు. డ్రగ్స్ ఒకసారి ఉన్నప్పుడు మనకు డెవలప్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. పిల్లల యూత్కి మెయిన్ ఎక్కడైతే జాబ్స్ రావడం ఇవన్నీ కూడా మనం ఒక పక్కన స్కీమ్స్ పక్కన పెడితే, నేను పబ్లిక్నే తిట్టాలనుకుంటున్నా ఏంటంటే, ఈ పబ్లిక్కి కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉంటే ఇట్లాంటి తుగ్లక పాలనని ఎంచుకోకపోదును అనుకుంటున్నా. ఇక్కడ ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ముఠా మేస్త్రి పని ఏదైతే ఉందో ముఖ్యమంత్రి పని కూడా అదే అన్నాడు. అంటే ఒక ఇలిటరేట్ని తీసుకొచ్చి మనం కుర్చీలో కూర్చోబెడితే ఆ కుర్చీకే అవమానం చేసినట్టు ఈరోజు గమనిస్తున్నాం, మనం కనిపిస్తుంది. ఇక్కడ 100 రోజుల పాలన అన్నాడు, సిగ్నేచర్లు పెడతాడు, ఫైల్స్ అన్ని మూమెంట్ ఇస్తున్నా అంటాడు, మళ్ళీ పత్తాకుంటాడు మనిషి, ఎక్కడ జంప్ అవుతాడు తెలియదు, ఎక్కడ ఉంటాడు తెలియదు. మళ్ళీ పబ్లిక్ కోసం ఫ్రైడే అని చెప్పిండు, అది ఇప్పటి వరకు కూడా ఎవరిది కూడా రిప్రజెంటేషన్ ప్రజల పాలన అన్నాడు, ప్రజలలో లేడు. నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయనకి ప్రజల పాలనే రాదు. అట్లాంటి తీసుకొచ్చి మనము కుర్చీలో కూర్చోబెట్టింది ఎవరు? ప్రజలని నేను ఇప్పుడు ఏమనాలి అనే దాంట్లో ప్రజలు నేను ఒకదాన్ని అనుకుందాం. కానీ ఇట్లాంటి తుగ్లక్ పాలనలో మేము రెండోసారి అంటే ఆల్రెడీ మనము 10 ఏళ్ళు ఆ పాలనలో ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు అంటే ఈ తెలంగాణను బాగు చేయడం అనేది మాత్రం జరగని పని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సిగ్గుచేటు ఏంటంటే, మేము పాలనలో ఫెయిల్ అయితే రాజీనామా చేస్తాము అన్నారు. ఈవెన్ సీతక్క కూడా అన్నది. రోజుకొక రేప్ జరుగుతున్నా సీతక్క బయటికి రావట్లేదు. ఇంకోటి ఫ్రీ ఎవడడిగిండు? ఎవరికి తిక్కుముక్కు లేదనుకున్నారా? ఎవరికి ఇది లేకుండా బతుకుతున్నాం అనుకుంటున్నారా? అందరం వెల్ ఆఫ్ ఉన్నాం. ఇక్కడ ఫ్రీ కాదు,
ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా మాకు ఇవ్వమంటున్నాం. ఈ రెండు కూడా పేదవాళ్ళకి ఇవ్వమంటున్నాం. వైట్ రేషన్ కార్డు ఈ రెండు పక్కన పెట్టి జుట్టు పట్టుకోవడానికి బస్సులో ఓడియమన్నాం. అడిగినరా ప్రజలు అడిగినరా? ఇంకోటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డికి సింగిల్ సోలోగా పర్ఫార్మెన్స్ ఇద్దామని చూస్తున్నాడు. ఏమీ రాదు. ప్రజలందరూ కూడా నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. ఇంకొక 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది వీళ్ళు అనుకుంటున్నారు. 2-3 నెలల్లో అయినా ఈయన దిగిపోతాడు గ్యారంటీ. విద్యార్థి ఫ్యూచర్ స్టడీస్కి ఉపయోగించుకోవడానికి విద్యార్థి హామీ కార్డు నెరవేర్చలేదు. రెండవది ఏంటంటే ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నారు, అది లేదు. ఇంకోటి ఏంటంటే పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ఆయన అన్న గ్యారంటీలు గెలవటానికి అనౌన్స్ చేశాడు, కుర్చీలో కూర్చోవడానికి అమలు చేయడానికి మాత్రం కాదు అనేది మేము నిర్ణయించుకుని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి మేము ఈ ధర్నాకి దిగినాం. మీరు అంటున్నారు ఒకటే హామీ అమలైందనని, కానీ 4 హామీలు అమలయ్యాయి. 2 ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉండే ఆ కోడ్ తర్వాత మేము అమలు చేస్తాం, అది ఆగస్టు 15 రుణమాఫీ కానీ ఇవి కానీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. బట్ మీరు ఒకటే అంటున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఆల్రెడీ హామీలు ఉన్నాయని అంటున్నారు. లేదు, అమలు కాలేదు. ఇక్కడ అందరు వచ్చారు కదా, ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏ విద్యార్థినికి స్కూటర్ వచ్చింది? 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటర్ అన్నాడు. ఒక్క విద్యార్థిని స్కూటర్ వచ్చిన విద్యార్థిని చూపించండి, అమలు కాలేదు. కార్డు గ్యారంటీ కార్డు 2500 గృహిణికి రాలేదు, ఏది అమలు కాలేదండి. అయిందని మీకు అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అమలు అయితే 4 గ్యారంటీలు అమలు అయినాయి అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. మహిళా మోర్చా నుంచి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే ఇవన్నీ అమలు చేయాలి, లేదంటే గద్దె దిగాలి. మెయిన్ రేషన్ కార్డు అండి, దాని మీద నిర్ణయం తీసుకోవాలా. ఆ ప్రభుత్వంలో 7 సంవత్సరాల నుంచి ఆగిపోయింది, ఇది 8వ సంవత్సరం వచ్చింది, రేషన్ కార్డు లేదు, చాలా సఫర్ అవుతున్నారు. ఏ సామాన్య మహిళని కదిపినా అమ్మ రేషన్ కార్డు ఇదొక్కటే మాట వినిపిస్తుంది. అది ఉంటేనే కానీ ఈ హామీలు కూడా అమలు కావు.